సిద్దిపేటలో గంజాయి గుప్పుమంటుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నవే. సిద్దిపేట పట్టణంలో కేసీఆర్ నగర్లో గంజాయి ముఠాను సిద్దిపేట 2 టౌన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 9 మంది సభ్యులు గల ముఠాను సిద్దిపేట 2 టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిద్దిపేట ఏసీపీ మధు మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్లో గంజాయి అమ్ముతున్న 9 మందిపై సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు పేర్కొన్నారు. వారి వద్ద నుండి ఒక కారు, 9 సెల్ ఫోన్లు, 4 కేజీల గంజాయి, 23,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయితో యువత జీవితాలు నాశనం కావడం జరుగుతుందని, గంజాయికి యువత దూరంగా ఉండాలని పోలీసులు తెలిపారు. గంజాయి క్రయ విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 110 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవటమైనది. వీళ్ళల్లో కింగ్పిన్ ఒకడు ఉంటాడు, అతను గణేష్. ఇతను నల్లిమేల గణేష్ చెప్పిన దాని ప్రకారం నల్లిమేల వినోద్ అనేటోడు ఉంటాడు. ఇతను ఉక్కల గూడూరు పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా అని అతను ఉంటాడు. అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మటానికి, వాళ్ళు కూడా తాగుతారు, తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అమ్ముతారు, అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో చూస్తుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ 4 కేజీల గంజాయి, తర్వాత 9 సెల్ ఫోన్లు, ఒక కారు, 23,100 రూపాయలు నగదు స్వాధీనపరచుకోవటం జరిగింది. 9 మంది అండి. నో మైనస్. ద మ్యాక్స్ 1 lakh రూపీస్ ఉంటుంది. వినోద్ ఆంధ్ర నుంచి తీసుకొచ్చాడు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు. వినోద్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. వినోద్ అన్నప్పుడు వాడు కింగ్ పిన్, వాడు ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు. సార్ ఇలా వెహికల్స్ ఓన్ వెహికల్స్ కొట్టుకొచ్చిన వెహికల్స్ సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి. కరీంనగర్లో, హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లలో ఉన్నాయి. అక్కడి నుంచి సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది. డిస్కంటిన్యూడ్, కెనాట్ బి కాల్డ్ స్టూడెంట్. ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా, యువత ఈ గంజాయి మత్తులో పడి, డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యమైపోతున్నది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు, వాళ్ళకు బలహీనలైపోతున్నారు. ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ మత్తులో పడి. తర్వాత వీళ్ళు ఈ గంజాయి, అందరూ గమనించాలి, గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు పేలితే ఒక మనిషి మాత్రమే చనిపోతాడు. కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది. దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనం అవుతున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, దయచేసి గంజాయికి బానిసలు కావద్దు, మత్తుమందు పదార్థాలకు బానిసలు కావద్దు. అది మంచిది కాదు, మీకు మీ కుటుంబాలను కూడా రోడ్డున పడవేస్తుంది. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఎక్కువ యువత 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల యువత, ఇంకా 18 కంటే 15 అని చెప్పొచ్చు, 14 అని కూడా చెప్పొచ్చు. యువత, బాలురు, పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు. దేనికి కూడా పనికి రాకపోతున్నారు. చదువులు కూడా ముందుకు సాగటం లేదు. వీళ్ళల్లో